జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గౌరవనీయులైన పెద్దలు బండా దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ అండ్ supporting our cause, and we would like to have your continuous support to our trust, and we really appreciate, sir. Good afternoon, everybody. Thanks for coming. I'll take a few minutes to just explain about our trust. Smrata Srinivasan Muniswamy Radha Danki. We've created this trust. My friend, my mother, my father పేరు మీద క్రియేట్ చేసాము ఈ ట్రస్ట్. మా ట్రస్ట్కి 3 పిల్లర్లు, నేషనల్ మోడీ గారి 3 క్యాంపెయిన్లు ఉన్నాయి. ఒకటి వచ్చి బేటీ బచావ్ బేటీ పడావ్, ఇంకొకటి ఆయుష్మాన్ భారత్, మూడోది వచ్చేసి విశ్వకర్మ. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ 3 క్యాంపెయిన్లకి ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు ఒక విజన్తో మనకు ఒక క్యాంపెయిన్ ఇస్తారు. సిటిజన్ రోల్ ఏంటంటే ఆ విజన్ని తీసుకుని మనం ముందు నడిపించడం. సో బేటీ బచావ్ బేటీ పడావ్ క్యాంపెయిన్ మేమేం చేసామంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని స్టార్ట్ చేసాం. దాంట్లో ప్రస్తుతానికి మోర్ దెన్ 300 గర్ల్స్, 300 తెలంగాణ 300 విలేజెస్ నుంచి 300 గర్ల్స్కి మేము సపోర్ట్ చేస్తాం. మా ఉద్దేశం ఏంటంటే ఈచ్ గర్ల్ మళ్ళా బయటకు వచ్చి, ఇప్పుడు ఒరిజినల్గా వాళ్ళు 1 లక్ష సంపాదిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఆ 1 lakh కాస్త వాళ్ళు, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నేను బయటకు వచ్చిన వెంటనే 12 lakhs సంపాదిద్దాం అనుకుంటున్నానని. సో అదేవిధంగా ఇప్పుడు ఈచ్ గర్ల్ 12 lakhs సంపాదించి 300 మందిని మళ్ళీ వెళ్ళే వాళ్ళు ఒక 300, అది ఏమవుతుందంటే అది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అయ్యి ఎవెన్చువల్గా ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ మొత్తం ఇండియా మొత్తము ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్. అది మా ఉద్దేశము. సెకండ్ వచ్చి స్వచ్ఛ భారత్. ఇందాక నేను విజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, సూరత్ ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుని 1994లో సూరత్ క్లీన్గా ఉండేది కాదు, దాన్ని 1 సంవత్సరంలో క్లీన్గా చేసి సెకండ్ క్లీనెస్ట్ సిటీ అయిపోయింది అని ఆయన చెప్తా ఉన్నారు. నేనేం చెప్పానంటే, ఒక సిటీ క్లీన్గా లేకపోతే దాంట్లో ఉండే పాపులేషన్ ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒక హాస్పిటల్ క్లీన్గా లేకపోతే మనుషులు పైకి వెళ్తారు. సో మా ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ భారత్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలు పెట్టాలి అని. అదేవిధంగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. మా ట్రస్ట్ నుంచి మీరందరూ ఎప్పుడైనా టైం ఉంటే ఒకసారి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, కొత్త బ్లాక్. అది ఒక ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇది మా స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ మాట. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని క్లీన్గా పెట్టడము. సో క్లీన్గా పెట్టడం అంటే దాన్ని క్లీనే చేయడం కాదు, ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళకి వాళ్ళని అవేర్నెస్ బిల్డ్ చేసి క్లీన్గా ఉండకపోతే క్యాన్సర్ పేషెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇదంతా కూడా మేము వాళ్ళకి రోజు ఎడ్యుకేట్ చేస్తాము. వన్ ఆఫ్ అవర్ ట్రస్టీస్ సునీత తాటి మీ వెనకాలని కూర్చున్నారు. ఆవిడ ఈ క్యాంపెయిన్లో చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. ఎంఎన్జే హాస్పిటల్ కొత్త బ్లాక్ ఓపెనింగ్కి దానికి. సో మా ఉద్దేశం ఏంటంటే 2047 కల్లా మోడీ గారి లక్ష్యం ఏంటంటే 2047 కల్లా కంట్రీ డెవలప్డ్ అవ్వాలి అని. కంట్రీ డెవలప్డ్ అవ్వాలంటే ఓన్లీ గ్రాస్ ఇన్కమ్ ఉంటే సరిపోదు, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్, ప్రజలకు అవేర్నెస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మా ఉద్దేశం ఏంటంటే ట్రస్ట్ది 2047 కల్లా ప్రతి ఒక్క స్టేట్లో ఒక మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్ అడాప్ట్ చేసుకుని దాన్ని కార్పొరేట్ హాస్పిటల్ కన్నా క్లీన్గా మెయింటైన్ చేయాలి అని. ఫైనల్గా విశ్వకర్మ, ఆయన ఏంటంటే చేతితో పని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, సో దట్ ఆ కళ ఎక్స్టింట్ అయిపోకుండా ఉండాలి అనేది ఆయన 3వ ఇది ఉద్దేశము.
సో మేము కూడా కోవిడ్ టైం నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుని, ఎవరైతే చేనేతకారులు ఉన్నారు, చేత్తో బొమ్మలు చేసేవాళ్ళు, వేరియస్ వాళ్ళని కూడా మేము కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ వచ్చాము. సో అది మాది 3rd క్యాంపెయిన్ అన్నమాట. సో నెక్స్ట్ క్యాంపెయిన్స్ ఆయన స్టార్ట్ చేసిన 3 ప్రోగ్రాంలకి మేము అలైన్ అయ్యి మా ట్రస్ట్ మాకు వీలైనంత మేము సపోర్ట్ చేస్తూ వస్తున్నాము. సో గవర్నర్ గారు ఇంతకుముందు కూడా మాకు చాలా ఎంఎన్జేకి వచ్చారు, ఆయన నెక్స్ట్ ఇవాళ వచ్చారు. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కంటిన్యూస్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. And again, once again, thanks everybody for being there. And I also want to thank my family, because ఇన్ని పనులు చేయాలంటే ఆబ్వియస్గా ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే రోజులో 23 గంటలు ఇటువంటివి చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు చాలా పేషెన్స్తో వైఫ్, డాటర్స్ నాకు సపోర్ట్ చేశారు. సో దానివల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ పెద్దలు బండా దత్తాత్రేయ గారు, గవర్నర్ గారు, శరత్, ఐ కాల్ హిమ్ శరత్, నాకన్నా చిన్నవాడు, అండ్ చక్రవర్తి ఇంకొక చిన్నవాడు, ఇద్దరు ద స్టేజ్, అండ్ all the dignitaries are present here. And of course, the key players in this whole game is the students. Every time I come back here, what motivates me to come back again, when Sharath called me yesterday, is the kind of a strategic work that's happening. Okay, అందరూ చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు థ్యాంక్స్ టు ది ప్రపంచంలో అంతా ఎకానమీ బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండియా బ్రహ్మాండంగా చేస్తుంది. మోడీ గారి లీడర్షిప్లో అయితే అసలు ఆయన అయితే ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు మోడీ గ్యారంటీ. సో దాంతో ఎకానమీ, సో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, చాలామంది ఆ డబ్బుల్ని ఫిలాంథ్రఫీకి అంటే చందాలుగా ఇస్తున్నారు. బట్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఆ డబ్బుల్ని డైరెక్ట్ చేయడం, అది మల్టిప్లయింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే సోషల్ ఇంపాక్ట్లో 10 రూపాయలు ఖర్చు పెడితే అది 5గురికి పనికి వస్తుందా, 10 మందికి పనికి వస్తుందా అని ఆలోచించి చేస్తే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ శరత్స్ వర్క్, ఈస్ బికాస్ ఈజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ అచీవింగ్ ది హై స్కేల్ ఆఫ్ ఇంపాక్ట్. That is from the trust perspective, and congratulations to the trust and all the people associated with the trust. Coming to the students, I'll just say one thing. మీరందరూ అంటున్నారు నేను చదివేసుకుని డబ్బులు సంపాదించేసి మా అమ్మని నాన్నని చూసుకుంటాను, అందరినీ చూసుకుంటాను, విచ్ ఈస్ వెరీ గుడ్. ఐ థింక్ గ్రేట్ స్టార్ట్. ఎస్పెషలీ విమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో అది మాత్రం వదలకండి. బట్ మోర్ ఇంపార్టెంట్, నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తాను, 2 లక్షలు సంపాదిస్తాను అన్నకంటే నేను ఎంతమందికి ఉపయోగపడతాను నేను చదువుకుని వచ్చిన తర్వాత అనేది కొంచెం ఆలోచించండి ముందు నుంచే. దట్ విల్ హెల్ప్ యూ లాట్. ఓకే, మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, అంటే సోషల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు మాకు జీరో నాలెడ్జ్. ఫ్యూచర్లో ఏం చేయాలి అంటే ఏం కోర్సెస్ ఉంటాయి, కెరీర్ గైడెన్స్ అనేది ఎక్కడ మాకు ఒక జీరో నాలెడ్జ్ ఉండేదన్నమాట. అసలు ఏం తెలీదు, ఎంసెట్ జస్ట్ జేఎంఎస్ ఇవి ఉండే, కానీ అసలు క్వశ్చనింగ్ ఎలా ఉంటాయి అంటే మాకు ఒక జనరల్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండకపోయేది. కానీ మేము క్యాంప్లో జాయిన్ అయిన తర్వాత మాకు ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్, అంటే మేము ఏం కోర్సెస్ పర్స్యూ చేసుకోగలుగుతాం అంటే ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఈసీ కానీ ఏ కోర్స్ అయినా సరే డిఫరెంట్ గైడింగ్గా ఉండేదన్నమాట మాకు. వీక్లీ ఎగ్జామ్స్ అండ్ మా జనరల్ నాలెడ్జ్ అండ్ కెరీర్ పాత్ మొత్తంని రమౌత్ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి బిల్డ్ చేస్తుండే. తర్వాత మేము హెచ్సిసి క్యాంప్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసాం. అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మేము ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అన్నీ కవర్ చేశారు. మొత్తం రాసిన తర్వాత మేము డిఫరెంట్ యూనివర్సిటీస్లో సెలెక్ట్ అయ్యాము అంటే కోర్సెస్కి. సో నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నా, స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ. కానీ ఐ డోంట్ నో, మేమున్న సిచ్యువేషన్లో జస్ట్ సింగిల్ ఫోన్ కూడా, స్మార్ట్ ఫోన్ కూడా యూజ్ చేయలేదు. కానీ మేము ఛాలెంజ్ తీసుకున్నాం కంప్యూటర్ సైన్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అనుకొని ఫేస్ చేద్దాం. మా పేరెంట్స్ పడుతున్న కష్టానికి మేము ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి అని వాళ్ళ కష్టంని చూసి మేము కంప్యూటర్ సైన్స్ అంటే నాకు అనిపించింది అనమాట. మేము జస్ట్ ఒక ఫోన్, మాకు ఒక సపరేట్ అని అసలు స్మార్ట్ ఫోనే హ్యాండిల్ చేయని వాళ్ళం.
ఇలా మేము డెవలప్ అయ్యి మాది మేము నిరూపించుకోవాలని ఒక కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకొని నేను జాయిన్ అయ్యాను. సార్ శరత్ సార్ అద్దంకి వచ్చి మాకు హోప్ అనమాట. మేము ఎంత చదవాలనుకున్నా మాకు ఫినాన్షియల్గా లేకపోతే మేము ఫార్వర్డ్ వెళ్ళకపోతుండే. ఒక బ్యాక్ బోన్ లాగా మాకు సపోర్టివ్గా వచ్చి ఫినాన్షియల్గా కానీ, కెరీర్ గైడెన్స్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్, హెల్త్ కేర్ విషయంలో కూడా ప్రతి ఒక్క మీటింగ్స్ పెడుతుండే. మా గురించి ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు సార్. ట్రస్ట్ వల్ల మేము ఇప్పుడు అందరం చదువుకుంటున్నాము. చెప్పాలంటే జస్ట్ ఇప్పుడు మేము ఒక డ్రైడ్ సీడ్ లాగా ఉంటుండే అండ్ క్యాంప్ వల్ల ఒక చిన్న స్ప్రౌట్ లాగా వచ్చినాం. అండ్ దాన్ని సార్ ఇప్పుడు మాకు ఒక ప్లాంట్కి స్టిక్ ఎంత అవసరమో ఆ స్టిక్ లాగా మాకు సపోర్టివ్గా న్యూట్రిషన్స్ వాటర్ ఎంత ఇంపార్టెంటో మా కెరీర్ గైడెన్స్ అండ్ మా పర్సనల్ డెవలప్మెంట్, మా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటికీ ప్రతి ఒక్కటి సార్ హెల్ప్ఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేరెంట్స్ హైదరాబాద్కి వచ్చారన్నమాట, సికింద్రాబాద్లో. ఇక్కడ వచ్చి డైలీ లేబరర్స్ లేక అక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటుండే. చదువుకోవడం అంటే మా పేరెంట్స్ కూడా సేమ్ కష్టాలు అనుభవించారు కాబట్టి మేము అలా కావద్దని చాలా కష్టపడి మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేయించారు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ అంటే ఎట్లుంటుంది, దాని తర్వాత సొసైటీ ఎట్లుంటుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటేనే మనం బాగుపడతాం, ఎడ్యుకేషన్ ఒకటే మనల్ని ఇంప్రూవ్ చేయగలుగుతుంది అని నాకు అర్థమైన తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టి చదువుకున్నాను, బాగా కష్టపడ్డాను. 10th ఇంటర్మీడియట్లో మంచి పర్సెంటేజ్ వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సెల్ క్యాంప్కి వచ్చి కొన్ని యూనివర్సిటీస్ కోసం ట్రైనింగ్ తీసుకొని అక్కడ బాగా కష్టపడి లాస్ట్కి నల్సార్లో సీట్ వచ్చిందన్నమాట. నల్సార్లో సీట్ వచ్చిన తర్వాత సంవత్సరం మొత్తం మా పేరెంట్స్ ఇద్దరు కష్టపడినా మాకు వచ్చే ఇన్కమ్ మొత్తం ఒక 1 lakh అబౌవ్ ఉంటుంది, జస్ట్ 1,50,000 అలా ఉంటుంది. కానీ నా కాలేజ్ ఫీ దానికి 4 times ఎక్కువ అన్నమాట. అంటే నా కాలేజ్ ఫీ 4,22,000 రూపీస్ అన్నమాట. మెస్ ఫీజ్, కాలేజ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్నీ కలిపి. అలాంటిది నేను అఫోర్డ్ చేయలేకపోతుండే. కానీ ఇంత గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది, మనం దీన్ని వదులుకోవద్దు, ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని నేను ఫీల్ అయ్యి అప్పుడు అంటే వెంకటన్న కూడా మమ్మల్ని చాలా మోటివేట్ చేసింది అన్నమాట. మీరు చదువుకోవాలి, ఇది టర్నింగ్ పాయింట్, ఏదేమైనా సరే మీరు ముందడుగేయండి అని చెప్పి వెళ్ళాం. స్టార్టింగ్లో మాకు 2 lakhs కట్టమని చెప్పారన్నమాట. అప్పుడు కట్టమని చెప్పినప్పుడు అంత వి కుడెంట్ అఫోర్డ్ ఇట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఉన్న ½ acre ల్యాండ్ని మార్టిగేజ్ పెట్టి, అంటే అమ్మేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇష్యూ అవుతుందని మార్టిగేజ్ పెట్టి ఒక 2 lakhs తీసుకొచ్చి 2 lakhs తోటి ఇనిషియల్ ఫీజు కట్టామన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో అన్న డౌట్లో ఉన్నప్పుడు, అసలు చదువుకుంటానో లేదో, లేకపోతే మళ్ళీ నార్మల్ కాలేజ్కి, డిగ్రీ కాలేజ్కి, లోకల్ కాలేజ్లోకి వెళ్ళాలో లేదో అన్న డౌట్లు ఉన్నప్పుడు వెంకటన్న ద్వారా ఇంకా శరత్ సార్ ద్వారా స్మృతకి మేము ఇంట్రడ్యూస్ అయ్యామన్నమాట. సార్ అసలు ఇంకా ఫినాన్షియల్గా మమ్మల్ని మోరల్గా ల్యాప్టాప్స్ ఇవ్వడం, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేయడం, ఇంకా చాలా మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేసుకుని వచ్చిండు. మేము ఉంటున్న కాలేజ్ ఒక బిజినెస్ స్కూల్ అన్నమాట. మేము చేసే కోర్సు అందులో ఏమైనా సెమినార్స్, ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు అందరు ఫార్మల్స్ తీసుకొని వస్తారు. కానీ మేము అక్కడ చదువుకుంటున్నాం 5 స్టూడెంట్స్ దగ్గర ఎవరి దగ్గర ఫార్మల్స్ లేవు, అంటే సూట్స్ లంచ్ ఫార్మల్ సెట్స్ అవి లేకుండే. కానీ దానికి కూడా మేము సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ మాకు అవి ప్రొవైడ్ చేసిండు. అట్లా ప్రతి చిన్న అవసరం నుంచి అన్ని పెద్ద అవసరాల వరకు సార్ మమ్మల్ని ఎప్పుడు మాతోటే ఉన్నాడు. ఈవెన్ కొన్నిసార్లు లంచ్కి ఇంకా చాలా ఈవెంట్స్ అంటే సెషన్స్, సాఫ్ట్ స్కిల్స్ పైన ఎట్లా డెవలప్ చేసుకోవాలి మనం. రీతు శ్రీనివాసం మేడం కూడా చాలా సెషన్స్ ఇచ్చారు మాకు, ఎలా సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని. సార్ కూడా ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ప్రతిసారి ఒక యూస్ఫుల్ థింగ్ చెప్పాడు అన్నమాట. నా ఏం వచ్చేసి ఒక ఫినాన్షియల్ అనలిస్ట్ రోల్గా ఉండాలన్నమాట. ఒక మంచి కన్సల్టింగ్ కంపెనీ లైక్ డెలైట్ ఆర్ KPMG అట్లాంటి కన్సల్టింగ్ కంపెనీలో పనిచేస్తూ నాకు వచ్చే ఏ శాలరీ అయినా సరే దాని నుంచి మా పేరెంట్స్ని కానీ, కమ్యూనిటీ కానీ, ఇంకా చాలా మంది ఎవరికైతే ఇంకా ఫ్యూచర్లో అవసరపడతారో వాళ్ళందరికీ నేను కూడా ఇట్లా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ శ్రీనివాస మునిస్వామి రాధాస్వామి ట్రస్ట్ అయితే దీని అధ్యక్షులు మన యొక్క డాక్టర్ శరత్ అద్దంకి గారు. ఈ కార్యక్రమం చాలా విశిష్టమైన కార్యక్రమం. ఎందుకంటే అద్దంకి శరత్ గారు వారు ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవి బడుగు బలహీన వర్గాల పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం చాలా గొప్ప విషయమని నేను హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. వర్ష అనేటువంటి అమ్మాయి, ఆమె బీటెక్ చదువుతుంది. తర్వాత వాళ్ళ తల్లి
ఒక చిన్న టీ కొట్టు నడుపుకుంటుంది. వాళ్ళ తండ్రి లేడు, తండ్రి మరణించాడు. తల్లి టీ కొట్టు చేస్తుంటే ఈ అమ్మాయి చదువుకొని ప్రభుత్వం యొక్క కౌన్సిల్ ద్వారా ఈ సీట్ సంపాదించినందుకు ఆ అమ్మాయిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ ఆ అమ్మాయికి మరి అక్కడ యూనివర్సిటీలో అక్కడ ఆమెకు సీట్ వస్తే చదివించడానికి అద్దంకి శరత్ గారు ఆమెను స్పాన్సర్షిప్ చేసి పూర్తి చదివే వరకు ఆమెకు పూర్తి ఫీజు అంతా కూడా కట్టేటువంటి బాధ్యత ఈ ట్రస్ట్ తీసుకోవడం చాలా అభినందనీయమని నేను హృదయపూర్వకంగా మనం చేస్తాను. అలాగే మన శ్యామ్ ప్రసాద్ ఆయన కూడా మాట్లాడినాడు. శ్యామ్ ప్రసాద్ నల్సార్ యూనివర్సిటీలో MBA చేస్తున్నాడు. ఆయన కూడా వాళ్ళ పేరెంట్స్ లేబరర్స్, కార్మికులు, రోజు కూలినాలు చేసి బతుకుంటారు. అలాంటి కుటుంబం నుంచి ఆయన వచ్చినాడు. ఆయుర్వేదం అనేది అది భారతీయ వైద్యం, ఇంగ్లీష్ వైద్యం కాదు, భారతీయ వైద్యం. తక్కువ ఖర్చుతోటి రోగాలను పూర్తిగా నిర్మూలన చేసేది. క్యాన్సర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ అనేకమైనటువంటి గొప్ప గొప్ప వ్యాధులను చాలా సంక్షిప్తంగా సమర్థవంతంగా నిర్మూలించే శక్తి ఆయుర్వేదంలో ఉన్నది. మరి వారు అంత గొప్పగా అమెరికాలో ఉండి పనిచేసుకుంటూ ఆయుర్వేదం మీద ఆయన అంత శ్రద్ధగా రీసెర్చ్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయము. నేను వారిని మళ్ళీ అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇలాంటి సేవా సంస్థల్ని మనం ప్రోత్సహించాలి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ల్యాప్టాప్ తీసుకుంటారో ఆ విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ ఒక విషయం నేను స్పష్టంగా చెప్తున్నాను. ఏంటంటే మీరు ఈ ఉద్యోగం చేసిన తర్వాత తప్పకుండా మీరు మంచి ఉద్యోగం వస్తుంది. చదువుకున్న తర్వాత మీకు డిగ్రీ వస్తుంది. ఇంకా చదువుకోండి, రీసెర్చ్ చేయండి, డాక్టరేట్ చేయండి, బాగా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు కూడా అద్దంకి శరత్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు కూడా నిర్వహించాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.